ఎక్కడైనా టెక్నాలజీతో ఓ అడుగు ముందుకేసి తమ సినిమాలు తెరకెక్కించాలనుకుంటారు దర్శకులు. కానీ ఇక్కడ మాత్రం సీన్ రివర్స్లో జరుగుతుంది. రామ్ చరణ్ సినిమా కోసం 20 ఏళ్లు వెనక్కి వెళ్తున్నారు బుచ్చిబాబు. మేకింగ్లో ఒకప్పటి టెక్నాలజీని మళ్లీ కెమెరా ముందుకు తీసుకురానున్నట్లు తెలుస్తోంది. గేమ్ చేంజర్ ఫలితంతో పని లేకుండా నటుడిగా మరో మెట్టు ఎక్కారు రామ్ చరణ్. ముఖ్యంగా అప్పన్న పాత్రకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం చరణ్ ఫోకస్ అంతా బుచ్చిబాబు సినిమాపైనే ఉంది. ఈ చిత్ర షూటింగ్ నాన్ స్టాప్ గా నడుస్తుంది. దీనికోసం కొత్తగా పాతకాలం టెక్నాలజీని వాడబోతున్నారు బుచ్చిబాబు. ఇదే ట్రెండింగ్ న్యూస్. ఇప్పుడు నడుస్తుందంతా డిజిటల్ యుగమే. అన్నింటికీ హార్డ్ డిస్క్లే రీల్తో షూట్ చేసే బిగ్ స్క్రీన్ మీద ఒరిజినాలిటీ కనిపిస్తుంది. అందుకే చెర్రీ హీరోగా నటిస్తున్న RC16 కోసం సినిమాటోగ్రాఫర్ రత్నవేలు సినిమాల్లో కొంత భాగానికి నెగిటివ్ రీల్ వాడనున్నట్లు సమాచారం. RC16 పీరియడ్ సినిమా కావున రీల్తో షూట్ చేసే బాగుంటుందని రత్నవేలు ఆలోచన. హాలీవుడ్లో క్రిస్టోఫర్ నోలెన్ ఓపెన్ హ్యామర్ సినిమా ఇలాగే షూట్ చేసి రీల్స్ భద్రపరిచారు. హై బడ్జెట్ క్వాలిటీ కోసం కాంప్రమైజ్ కాలేదు. తాజాగా RC16తో కొంత భాగానికై ఇది చేయాలని చూస్తున్నారు. ఇది వర్కౌట్ అయితే టాలీవుడ్లో మళ్ళీ నెగిటివ్ రీల్ మేకింగ్కు పాత కళ వస్తుందేమో చూడాలి మరి. హీరో రామ్ చరణ్ 16 సినిమా బుచ్చిబాబు డైరెక్షన్లో వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల గేమ్ చేంజర్తో ప్రేక్షకులను అలరించాడు. సుకుమార్ శిష్యుడు అయిన బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాకు ఇంకా టైటిల్ అనుకోలేదు. అయితే ఈ సినిమా షూటింగ్ తాజాగా హైదరాబాద్లో స్టార్ట్ అయింది.